మొదలు పెట్టేటప్పుడు ఉత్సాహవంతంగా మొదలు పెడతారు, కానీ తర్వాత ఆ పని చేసేటప్పుడు ఆ ఉత్సాహం ఉండదు. కొన్ని కారణాలతో వాయిదా వేస్తారు, మరికొన్ని రోజుల తర్వాత ఆ పని పూర్తిగా చేయడమే మానేస్తారు. దీన్నే ఆరంభ స్థిరత్వం అంటారు. మరి ఈ ఆరంభ స్థిరత్వాన్ని తగ్గించుకోవడం ఎలా? దీనివల్ల కలిగే నష్టాలేంటి? అసలు చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తిగా ముగించాలంటే ఏం చేయాలి? దీని గురించి మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి రామ్ జలదుర్గం గారు సైకోథెరపిస్ట్, అలాగే కొన్ని ప్రశ్నలు అడగడానికి సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలాగే గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అలాగే సార్ చెప్పండి, అసలు ఆరంభ స్థిరత్వం అంటే ఏంటి? ఆరంభ స్థిరత్వం అంటే మనకు ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి భర్తృహరి సుభాషితాల్లో ఒక పద్యం చూడాల్సి వస్తుంది. ఓకే. ఆ సుభాషితాల్లో ఒక సుభాషితం ఏం చెప్తుందంటే, ఆరంభింభరు నీచమానవులు విఘ్నాయాస సంత్రష్టులై. అసలు కొంత ఇక్కడ నీచమానవులు అంటే సోమరిపోతులు అనుకుందాం, మన భాషలో చెప్పాలంటే. సోమరిపోతులు ఏంటంటే ముందే వాళ్ళు ఏదైనా పని మొదలు పెట్టాలంటే పని మొదలు పెట్టిన తర్వాత వచ్చే కష్ట నష్టాలని ఊహించుకొని పని మొదలు పెట్టడమే, ముందుగానే పని ఆపేస్తారు, మొదలే జరగదు. అయితే ఇందులో మళ్ళీ మధ్యములు ఉన్నారు. ఈ మధ్యములకు ఒక రకమైన ఫోబియా ఉంటుంది, ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే కష్టాలు ఇబ్బందుల గురించి ఊహించుకొని వాటిని తలుచుకొని వాటిని అనుభవిస్తూ రాకముందే వాటి కష్టం భరించడం కంటే పనిని మధ్యలో వదిలేయటమే మంచిగా వదిలేస్తుంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఆ గట్టి మనస్తత్వం, ఆ మనోబలం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఈ ఆరంభ స్థిరత్వం నుంచి బయటపడి పనులు పూర్తి చేయగలరు. సో వాళ్ళు ధీరులు అనిపించుకోగలుగుతారు. మరి ఇప్పుడు మీరు అన్నారు మనోబలం అని. ఆ మనోబలం అంటే ఏంటి చెప్పండి. ఈ మనోబలం అంటే దీన్నే మనం సంకల్ప శక్తి అంటాం, విల్ పవర్ అంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఈజీగా సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే. మనోబలం అంటే మనం నిర్ణయాలు ఏవైతే తీసుకున్నామో ఆ నిర్ణయాలు తీసుకున్న వాటిని సంపూర్ణంగా పూర్తి చేసేంత వరకు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం మనోబలం. మరి దానికి ఈ ఆరంభ స్థిరత్వానికి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది. ఈ ఆరంభ స్థిరత్వం వాళ్ళకి మనోబలం ఉంది అని అనిపిస్తుంది బిగినింగ్ లో. ఓకే. ఆ తర్వాత ఆ పూర్తి చేయడం వరకు ఉండదు కాబట్టి వాళ్ళు ధీరులుగా మిగలలేక మధ్యములుగా అయిపోతారు. సో వీళ్ళకి సంకల్ప బలం, మనోబలం చాలా అవసరం. ఈ విల్ పవర్ ఉండాలంటే గట్టి మనస్తత్వం, ఒక గట్టి వ్యక్తిత్వం ఉంటేనే వీటిని ఏ పని మొదలు పెట్టినా దాన్ని సాధించగలుగుతారు. దీన్ని మొదలు పెట్టడం అంత ఈజీగా వాళ్ళు ఎందుకు ఫినిష్ చేయలేకపోతారంటే వీటికి చాలా కారణాలు ఉంటాయి. నెంబర్ 1, ఉదాహరణకు ఒక స్టూడెంట్ తీసుకున్నాం. స్టూడెంట్ కాలేజీలో చేరుకుని ఏమనుకుంటాడంటే ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివేద్దాం, ఈ సంవత్సరం అద్భుతంగా ఫినిష్ చేయాలి అని అనుకోవటం మాత్రం ఇది చాలా అతి సహజంగా స్టూడెంట్స్ జరుగుతూ ఉంటుంది. నేను అనుకున్నాను. అయితే ఆ మొదటి రోజు, రెండో రోజు తర్వాత చదవాలని అనుకోవడం వరకు ఓకే, మొదటి రోజు పుస్తకాలు తీస్తారు. అయితే వాళ్ళు అనుకున్నంత అద్భుతంగా పాఠాలు ఉండవు, అట్రాక్టివ్ గా ఉండవు, వాళ్ళను బాగా ఇష్టపడి చదివించేంత అద్భుతమైన విషయం అక్కడ సబ్జెక్ట్ లో కనిపించదు. సో రెండో రోజు పని మొదలు పెడదామంటే ఎందుకు చదవాలి అంటే ఎగ్జామ్స్ కోసం చదవాలి. ఎప్పుడు ఎగ్జామ్స్? 1 ఇయర్ ఉంటే ఇప్పుడు చదవాలా అని. సో అంటే ఆ పని చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది, ఆ దుష్ఫలితం అనేది ఇమీడియట్ గా లేకపోవడం వల్ల ఆ పెయిన్